ఇప్పుడు భరతన్ నాయర్ తన 2 భార్యలు పిల్లలతో కలిసి ఒకే ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 4 గోడల మధ్యల నవ్వుల హంగామా ఇంకా మొదలవుతుంది. ఊరిలో తమ పరువు పోకూడదని, సమాజానికి విషయం తెలియకుండా ఉండాలని శశి ఆ 2వ భార్యను, కొడుకును ఇంటి లోపలే దాచిపెడతాడు. వారిని అస్సలు బయటకు రావద్దని, కిటికీల గుండా కూడా బయటకు చూడవద్దని కండిషన్లు పెడతాడు. ఈ క్రమంలో వచ్చే కొన్ని పరిస్థితులు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. ఇంకా ఇక్కడ నుంచి ఆస్తి రిజిస్ట్రేషన్ గొడవలు మొదలవుతాయి. ఆస్తి దక్కకుండా చేయడం కోసం 2వ భార్య రుక్మిణి పెళ్లి చట్టబద్ధం కాదని నిరూపించడానికి మొదటి కుటుంబం ప్రయత్నిస్తుంది. కానీ భరతన్ నాయర్ తన మొదటి భార్య సరస్వతితో పెళ్లిని ఎక్కడా రిజిస్టర్ చేయించలేదని, కానీ 2వ భార్య రుక్మిణితో మాత్రం లీగల్గా రిజిస్టర్ చేయించాడని తెలిసి అందరూ షాక్ అవుతారు. భరతన్ నాయర్ మొదటి భార్య చిన్న కొడుకు అరుణ్, 2వ భార్య కొడుకు అజయ్ ఇద్దరూ దాదాపు ఒకేలా ఉంటారు. దీనివల్ల ఇంటికి వచ్చేవారికి, చూసేవారికి తీవ్ర గందరగోళం ఏర్పడుతుంది. ఆలయ కమిటీలో శశికి పడని ప్రత్యర్థులు అతని ప్రవర్తనను గమనించి ఏదో తేడా ఉందని అనుమానిస్తారు. ఎలాగైనా ఇంట్లోకి వెళ్ళాలనే నెపంతో గృహ పూజ చేయాలంటూ బలవంతంగా శశి ఇంట్లోకి చొరబడతారు. ఆ సమయంలో 2వ కుటుంబాన్ని దాచడానికి శశి పడే పాట్లు నవ్వులు పూయిస్తాయి. చివరాఖరికి ఇలా ఊరి జనాల అనుమానాలు, ఇంట్లోని గొడవలు పతాక స్థాయికి చేరిన సమయంలో ఒకరోజు భరతన్ నాయర్ తలపై కొబ్బరికాయ పడటంతో ఆయన ఊహించని విధంగా మరణిస్తాడు. ఆయన అంత్యక్రియలు నిర్వహించాల్సిన సమయం వచ్చినప్పుడు మొదటి భార్య సరస్వతి మనసు మారుతుంది. ఆమె ఎంతో ఉదారంగా ఆలోచించి రుక్మిణిని, అజయ్ను అందరి ముందుకు తీసుకురావాలని శశికి చెప్తుంది. అలా చివరికి ఆ రహస్యం ఊరి జనాలందరికీ తెలిసిపోతుంది. దాంతో అంతవరకు దాగుడు మూతలు ఆడిన కుటుంబానికి పెద్ద భారం దిగిపోతుంది. రుక్మిణి, అజయ్ తమకు ఆస్తిలో ఎలాంటి వాటా వద్దని తాము వెళ్ళిపోతామని చెప్తారు. కానీ ఈ కష్ట సమయంలో వారి మధ్య ఏర్పడిన బంధం కారణంగా సరస్వతి మరియు ఆమె పిల్లలు వారిని తమ కుటుంబంలో ఒకరిగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు. అలా 2 కుటుంబాలు ఒక్కటవటంతో ఈ సినిమా సుఖాంతం అవుతుంది.